ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 25వ తేదీ శనివారం యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా రేపటి రోజున మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉపయోగించుకోవడానికి మీకు తెలిసినటువంటి సూచనలు, అదేవిధంగా జ్యోతిష్య పరిహారాలు, మీరు పాటించవలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇది కేవలం సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు, అనేక మంది పండితులచే సలహాలు తీసుకొని మీకు అందిస్తున్నటువంటి జ్యోతిష్యం కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా కూడా గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు, అది కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, ధనలేక లేకపోవడం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారు మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. మనకు వితిన్ 24 అవర్స్లోని ఏదో ఒక సూచన అయితే మనకు ఖచ్చితంగా తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురుగారు. స్త్రీ పురుషుల వశీకరణ చేయబడటకు అయితే గురుగారు ఎటువంటి రకమైనటువంటి సమస్యలు అయినా కూడా 100% శాశ్వత మార్గాన్ని అయితే తెలుపగలుగుతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ అక్టోబర్ 25 మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరిచేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో గుర్తుండిపోతుందన్నమాట. మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి సానుకూలమైనటువంటి మార్పులను మీరు నిరంతరం కష్టపడి సాధించాలి అనుకున్నటువంటి విజయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ యొక్క జీవితంలోకి రానున్నాయి. తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజుగా ఆ యొక్క శని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి. కాబట్టి మీరు మీకు వీలు కుదిరినప్పుడల్లా శని సూత్రాలను పఠించుకుంటూ ఉండండి. శని యొక్క పారాయణం చేసుకుంటూ ఉండండి. శనిదేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలమైనటువంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కైపోతారన్నమాట. ఎందుకంటే ఈ శుభ గడియల్లో మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పనిని మొదలు పెట్టినా కానీ మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాధారణమైనటువంటి ఒక అదృష్టము అనేది మీ యొక్క తలుపు తట్టబోతుంది. మీరు ఎంచుకున్నటువంటి కొత్త మార్గాలు మీకు ఎన్నో రకాలైనటువంటి విజయాలను ఇస్తాయన్నమాట. ఈ యొక్క రాశి వారి యొక్క బలము, గాయాలు అన్నీ కూడా అన్యాయాలు, పుట్టిన స్థిరత్వం, అలాగే మీకు జరిగినటువంటి మోసాల పట్ల మీరు దాచుకున్నటువంటి మనసులో భావాలు, మీలో ఉండేటువంటి గొప్ప శక్తి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అన్యాయాలను, అవమానాలను ఎదుర్కొనే ఉంటారండి. మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వారు, మీరు చేసినటువంటి సహాయాన్ని మరిచిపోయినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా ముందై ఉన్నారనే చెప్పుకోవచ్చు. మీ ముందు ఒకలా, మీ వెనక ఒకలా నటించేటువంటి వారు, అలాగే మీ యొక్క అందమైనటువంటి ఆశలను కొట్టివేసి ఇలా మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారు మీ యొక్క జీవితంలో చాలా మంది ఉన్నారు. మీరు ఒక్కొక్కటిగా గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరిగినటువంటి పాత అన్యాయాలని కూడా మిమ్మల్ని ఒక గొప్ప మార్పును తీసుకువచ్చాయని, వారు చేసినటువంటి అన్యాయాలనే ఈ రోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టాయి అని, మీరు పొందినటువంటి మానసిక గాయాలు మిమ్మల్ని ఈ రోజు ఇంకా దృఢంగా చేశాయి అని, మీకు తగిలినటువంటి ప్రతి దెబ్బ, మీరు పడినటువంటి ప్రతి కష్టము మిమ్మల్ని, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క సహజమైనటువంటి పట్టుదలను ఉక్కులాగా మార్చింది. ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చాలా మొండివారు అని అంటూ ఉంటారు. ఇది మీకు బలహీనత కాదు, ఇదే మీకు చాలా అతిపెద్ద బలం. ప్రపంచం చాలా త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రం అతిపెద్ద దీర్ఘకాలికమైనటువంటి విజయం కోసం చూస్తూ ఉంటారన్నమాట. ఇతరులు ఆలోచించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి స్థిరత్వాన్ని మీరు చూపగలరండి. మీరు సమాజానికి శాంతి, సౌభాగ్యమైనటువంటి తలుపులు తెరుస్తారు. మీరు చేసేటువంటి గొప్ప ప్లాన్లను, భద్రతాపరమైనటువంటి ఆలోచనలను వేరే వారు తమదిగా అలవరుచుకోవడం మీ యొక్క జీవితంలో ఇటువంటివి చాలా జరిగినాయి. మీ వెనుక జరిగినటువంటి కుతంత్రాలు, మీపై ఉండేటువంటి అసూయ, మిమ్మల్ని చిన్న చూపు చూడడం, ఇటువంటివి అన్ని కూడా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి మానసిక బాధలండి. శారీరక దాడి కన్నా మానసికంగా మరి ఎంత లోతుగానో బాధపడుతూ ఉంటారు. మీ యొక్క జీవితంలో జరిగేటువంటి మార్పును అందించుకోవడంలో మీరు చాలా నిదానంగా ఉంటారు అని, మీరు ముందు చూపుతో ఉంటారు అని సమాజం మిమ్మల్ని అంటుంది. అలాగే మీకు జరిగేటువంటి ప్రతి అన్యాయము, అదేవిధంగా అవమానము మిమ్మల్ని మరింత దృఢంగా బలపరిచింది
ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకు దైవం ఇచ్చినటువంటి ఒక పెద్ద వరము కళాత్మక స్వభావం. మీ యొక్క వ్యక్తిగత స్వభావాలే కాదండి, మీ జీవితంలో మరింత సౌందర్యాన్ని, కళాత్మకతను కూడా చాలా లోతుగా ప్రేమిస్తారు అన్నమాట. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయము, మీకుండేటువంటి సున్నితం వల్ల అందరి భావాలను, అందరి యొక్క హృదయాలను గెలుస్తారండి. ఆచరణాత్మక శక్తి, డబ్బును సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం, సంతోషంగా జీవించడం, అద్భుతమైనటువంటి ప్లాన్లు, దీంట్లో మీరు దిట్ట అనే చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే గనక మీ జీవితంలో ఈ యొక్క ఇద్దరు స్త్రీల పాత్ర అన్నమాట. ఒక కీలకమైనటువంటి మీ యొక్క జీవితంలో అతి రహస్యమైనటువంటి ఒక అంశం చోటు చేసుకోబోతుంది. మీ యొక్క జీవిత గమనంలో ఈ స్త్రీల వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుంది. వారిని గుర్తించడం, వారు మీ యొక్క జీవితం పట్ల వారు వ్యవహరించేటువంటి తీరు, వారిని మీరు గుర్తించడం, అదృష్టాన్ని, ధనాన్ని తీసుకువచ్చేటువంటి స్త్రీ శక్తి, శుభకారిని మీ యొక్క జీవితంలోకి నిరంతరం ధనాన్ని తీసుకొచ్చేటువంటి ఆ యొక్క స్త్రీ శక్తి మీ యొక్క జీవితంలో ఉంటుందన్నమాట. వారు మీకు అత్యంత ఆప్తులు కావచ్చు. మీ యొక్క తల్లిగారు, మీకు అండగా నిలిచేటువంటి సోదరి, మీ యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి మీ యొక్క భార్య, లేదంటే అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మీ యొక్క స్నేహితురాలు, ఇలా ఎవరైనా కానీ మీ యొక్క జీవితంలో వీరు చెప్పేటువంటి ఒక సలహా మార్గం ద్వారా మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తిరిగి వస్తుందన్నమాట. వారి యొక్క మాటను మీరు విశ్వసించి మీరు ముందడుగు వేయడం చాలా ఉత్తమం అన్నమాట. అలాగే మరో ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే అండి, మరో స్త్రీ వల్ల మీ యొక్క జీవితము అంతా కూడా తలకిందులు కాబోతుందండి. ఆ స్త్రీ ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే మిమ్మల్ని బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా నమ్మించి మోసం చేయడం అనమాట. అంటే ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే ప్రేమించి ఈ విధంగా చేయవచ్చు, స్నేహ పరంగా కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి ఒక రేపటి రోజున తారసపడి మీ యొక్క జీవితం అంతా కూడా తలకిందులు చేయబోతుంది. ఇటువంటి అవకాశం మీ యొక్క జీవితం జరగబోయేటువంటి అంశాలు కనబరుస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఒక తగినటువంటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అవమానాలను భరించారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీ పైన ఎన్నో పెత్తనాలు చెలాయించి ఉంటుంది. అంటే మీ మీద ఆధిపత్యం చెలాయించాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి స్త్రీల పట్ల మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు కష్టపడి చేసినటువంటి పనులకు, అంటే మీ యొక్క ఆదాయ మార్గాలు కానీ, మీ యొక్క ఉద్యోగ పరంగా మీ యొక్క మార్గాలు, కొత్త మార్గాలు ఎంచుకోవడం కానీ మంచి అవకాశం అనేది రాబోతుందండి. కొంత ఆలస్యమైనా కానీ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఇక ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అటువంటివి అన్ని కూడా పూర్తిగా తొలగిపోయి ఎదుర్కొన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో మీరు ఒక మంచి లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారన్నమాట. ఇంకా మీ మాటలు తప్పకుండా, అంటే ఎవరైనా కానీ ఇతరులు మీ యొక్క మాటను వినాలి అని అనుకుంటారు కదా, అలా ఎవరైనా ఉన్నా కూడా మీ యొక్క మాటను తప్పకుండా వినేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే మీదే పైచేయిగా ఉండాలి అని మీరు కళ్ళు కంటారు కాబట్టి ఆ కళలు అన్ని కూడా తప్పకుండా నిజమవుతాయండి. ఇక అదే విధంగా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన ఆశలను, కళలు కంటున్నటువంటి సమయంలో ఒక స్త్రీ అల్లకల్లోలం చేసినటువంటి రోజులు, పాత రోజులు కూడా గుర్తొచ్చి చాలా బాధపడతారన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఇక తప్పకుండా అన్ని విధాలుగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మరింత సానుకూలత, స్థిరత్వం, మంచి విజయాన్ని తీసుకురావడానికి సహాయపడతాయని కూడా చెప్పుకోవచ్చండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా మీరు కొంచెం పాటించాలన్నమాట. ఇక మీ యొక్క జీవితంలో మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగి ఒక సస్పెండ్ దారిని మీకు తీస్తుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు వీలైనంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అదేవిధంగా తెల్ల వస్త్రము, పాలు, పెరుగు కూడా దానం చేయండి. మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు, దోషాలు అన్ని తొలగి మీకు కొత్త కొత్త సానుకూలతలను, మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలను అన్నింటినీ కూడా తొలగిస్తుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు అండి. ఈ రంగు మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కార్యదీక్షతను పెంచి అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి శక్తినిస్తాయన్నమాట. అదృష్టపు సంఖ్యలు 3 మరియు 6 అండి. అంటే నూతన పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ యొక్క సంఖ్యలు చాలా అనుకూలం. శుభ సమయం సాయంత్రం 4:45 నుండి 6:10 వరకు. ఈ సమయంలో మీ యొక్క పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం, లేదంటే వాటిని ఆచరణలోకి పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇక మీరు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఉంగరం ధరించడం వల్ల మీ యొక్క పనుల్లో ఉండేటువంటి ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం అండి. ఈ ప్రయాణం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కానీ ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరైతే సామాన్యులు కాదండి. మీలో ఒక ఆధ్యాత్మిక కళ, ఒక దృఢమైనటువంటి నిరత్తత్వం, ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం, మీలో ఉండేటువంటి ఒక భూస్వామి, ఒక నాయకత్వ లక్షణాలు, ఇలా గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. మీకు జీవితంలో పడినటువంటి ప్రతి కుట్ర, ప్రతి అవమానము మిమ్మల్ని ఒక శిల్పంలా తయారు చేశాయన్నమాట. విజయానికి చప్పట్లు కొడతారండి. మీ వెనకాల గోతులు తీసినటువంటి వారు రేపటి రోజున మీ యొక్క ఆహ్వానం కోసం ఎదురు చూస్తారు. మిమ్మల్ని మోసం చేసినటువంటి వారే రేపటి రోజున మీ యొక్క సామ్రాజ్యం. ఇక మీకు ఉండేటువంటి
స్థిరత్వం, మీలో ఉండేటువంటి నమ్మకము, మీ యొక్క ఆలోచన మీకు అవే మంచి విజయాన్ని సంపాదించి పెడతాయండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మీరు పడినటువంటి ప్రతి కష్టము ఏది కూడా వృధాగా పోలేదు. మిమ్మల్ని దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి విషయం కూడా మరింత విజయవంతంగా మార్చేటువంటి రోజు అని చెప్పాలి. మీ యొక్క కలలు, ఆలోచనలు, మీ యొక్క కృషి అన్ని కలిపి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కొత్త దారిని చూపించబోతున్నాయి అన్నమాట. మీ యొక్క సామర్థ్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ యొక్క అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఇదే మీ యొక్క సామ్రాజ్య సమయం. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఇక సెలవు చూస్తారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.